జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి శ్రీమద్ రామాయణం యథాతథంగా అందించాలని ఒక సంకల్పంతో ఈ వీడియోలు చేస్తున్నాను. అయితే మనకి వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఈ వీడియోలో దండకారణ్యంకి చేరున్నారు. ఎవరు? రామలక్ష్మణులు సీతాదేవి అమ్మవారితో కలిసి దండకారణ్యం చేరున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే చిత్రకూటం దగ్గరికి ఈయన భరతుడు వచ్చాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయోధ్యలో ఉన్నంతా కూడా వచ్చి చూసిపోతున్నారు స్వామిని. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ కొద్దిగా ఇబ్బంది మొదలవుద్ది. ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసుకుంటారు ఋషులు, వాళ్ళందరికీ ఇబ్బంది అని చెప్పని స్వామి వాళ్ళ ఇబ్బందిని కూడా గమనించి ఇంకా దూరంగా వెళ్ళేదానికి ప్రయత్నం చేసి దండకారణ్యం చేరుకున్నాడు. దండకారణ్యం చేరుకున్నప్పుడు ఏం జరిగిందని మనం ఇప్పుడు చూద్దాము. 41వ శ్లోకంలో ప్రవశ్యాతు మహారణ్యం రామో రాజీవలోచన విరాదం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యాగస్తం చగ అగస్త్య ప్రాతారం తదా. అంటే దండకారణ్యం ప్రవేశించిన తర్వాత రాజీవలోచనైన శ్రీరాముడు విరాదుడనే రాక్షసుని సంహరించాడు. అంటే ఇక్కడ మొదలైంది ఒక్కొక్కడిని అసలు ఎందుకు వచ్చారు, రాక్షసుల్ని హతం చేయడానికి భూమి మీదకి అవతరించాడు ఆయన. ఇప్పుడు విరాదుడైన రాక్షసుని సంహరించేసిన తర్వాత ఏం జరిగింది, శరభంగ మహర్షిని కలిశాడు. దీనికి ముందేమో భరద్వాజుని కలిశారు ఒక మహర్షిని, తర్వాత ఇక్కడ శరభంగ మహర్షిని కలిశాడు. అలాగే సుతీష్ణుని, అలాగే అగస్త్య మహాముని ఆయన సోదరుని కూడా కలిశాడు. చూడండి ఎంతమంది కలుసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఈ శక్తిని సంపాదించాలంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇవి తీసుకోవాలి, అస్త్రాలు తీసుకోవాలి. అలాగే ఇంకా నెక్స్ట్ వాక్యంలో ఏమని వచ్చిందంటే అగస్త వాచన ఇచ్చావా జగ్రహైద్రవం శరాసనం ఖడ్గం చ పరప్రీత తూగుని చాక్షాయ సయకు. అంటే శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపము ఖడ్గము అక్షయములైన బాణములు గల తూణిరములు గ్రహించి పరమ ప్రీతిపాత్రుడయ్యాడు. అంటే ఏవేవి రాబోయే రోజులో జరిగేటటువంటి వాటి గురించి ముందుగానే ఇవన్నీ తెలుసు. రాముడు పుడతాడు, రాముడు వస్తాడు అనే విషయము కొంతమందికి శాప విముక్తి అనే విషయం ముందే తెలుసు అన్నమాట. కాబట్టి భగవంతుడు అవతరించేది చెప్పి అవతరించాడు. కాబట్టి ఇప్పుడు పాపము పెరిగిందంటే ఖచ్చితంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మము పెరిగిందంటే తనకు తానుగా వస్తానని భగవంతుడు వాగ్దానం ఇచ్చాడు భగవద్గీతలో. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆ అధర్మాన్ని నిర్మూలించి పుణ్యాత్మను రక్షించడానికి ప్రతిసారి అవతరిస్తానని చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనకు అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా భగవంతుడు అవతరించి తీరుతాడని చెప్పని భగవద్గీతలో తెలియజేశారు. అలాగే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, సతేషం ప్రతి శుశ్రవ రాక్షసం తథావనే ప్రతిజ్ఞాతచ్చ రమేణ వదం సంయాతి రాక్షసం ఋషిణామగ్నికల్పనాం దండకారణ్యవాసినాం. అంటే ఎప్పుడైతే ఈయన వనవాసములతో కూడి లక్ష్మణులతో కూడి శ్రీరాముడు దండకారణ్యం నివసించుండగా పరిశీలనలో ఉన్నటువంటి ఋషీసులందరూ తమను బాధించుతున్న రాక్షసుల గురించి వధింపు కోరుటకై శ్రీరాముని కడకు ఇచ్చేశారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఎప్పుడైతే రాము ఈ యొక్క రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పనేసి ఈ యొక్క రాముడి కాడికి వచ్చి తన బాధలు చెప్పుకుంటే ఏం చెప్తున్నాడు, శ్రీరాముడు దండకార్యం నివసించున్న ఆ మునుల యొక్క ప్రార్థన ఆలకించాడు. అగ్ని తుల్యులైన ఆ ఋషీశ్వరులు ఎదుట ఆ వనములో రాక్షసులందరినీ కూడా యుద్ధమున మట్టి పెడుతూ ప్రతినబోయాడు. అంటే వాళ్ళందరికీ వాగ్దానం ఇచ్చేశాడు. ఏమని, ఈ రాక్షసులందరినీ చంపేస్తాను, మిమ్మల్ని కాపాడుతాను చెప్పని వరం ఇచ్చాడు. తర్వాత ఏం జరుగుతుంది, తేన తైత్రేవ వసదా జన స్థాన నివాసిని విరూపిత శూర్పణక రాక్షసి కామరూపిణి. ఆ దండకారణ్యమున శూర్పణక అనే రాక్షసి నివసిస్తూ శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి రాక్షసి యొక్క ముక్కు ఎప్పుడైతే నివసిస్తుందో ఇదేం చేశారు, ఇది వచ్చి మిమ్మల్ని చేసుకుంటాను నిన్ను చేసుకుంటాను అని చెప్పని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టిందో వాళ్ళని ఏం చేశారు, లక్ష్మణుడు దానికి ముక్కు చెవులు కోసి పంపించేశాడు, వికృతోపం చేశాడు. దాన్ని చేసిన తర్వాత
తథా శూర్పణఖన వాక్య దుద్యాక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిసరం చైన దోషణం చైవ రాక్షసం నిజగాన రణే రామ తేషం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివాసత జనస్థాన నివాసినాం రాక్షసాం నిహత్య న్యాసన్ సహస్రాణి చతుర్దశ. ఇదేం చేసింది? ఇది ఊరుకుంటుంది ఆ రాక్షస ముక్కు చెవులు కోసేస్తే. ఆ అనంతరం ఏం చేసిందంటే శూర్పణఖ రెచ్చగొట్టబడిన కరుడు దూషణుడు అనే త్రిశూరుడు అనే ముగ్గురు రాక్షస ప్రముఖుల్ని అసంఖ్యాక్యముల రాక్షసుతో కూడి యుద్ధానికి సన్నద్ధులై వచ్చారు. అంతటి శ్రీరాముడు ఒకడే జనస నివాస. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే వీళ్ళని రెచ్చగొట్టారో అక్కడ ఉన్నటువంటి కరుణుడు దూషుడు అలాగే 14,000 మంది రాక్షసులు కూడా తీసుకొని రణభూమిలో వచ్చేసారు. ఈ రాముడి మీదకి వస్తారు. రాముడి మీద వచ్చి ఈ 14,000 మందిని రాముడు ఒకడే చంపేశారు. తతో జ్ఞాతివదం సుత రావణ క్రోధమూర్ఛిత సహాయం వరయామస మారిచం నామ రాక్షసం. ఎప్పుడైతే ఇంతమంది రాక్షసులు ఒకేసారి హతం చేశాడో ఎవరికి తెలిసిన విషయం? శూర్పణఖ పోయి మళ్ళీ రావణాసుడికి తెలియజేసింది. రావణుడు తన దాయాదులైన ఖర దూషణ త్రిశూరాలను శ్రీరాముడు వధించిన వార్తలను శూర్పణఖ ద్వారా విని క్రోధంతో ఉడికిపోయాడు. పిమ్మట అతడు మారీచుడైన రాక్షసుని కడకు వెళ్ళి సీతాపహరణ విషయమే అతని సహాయాన్ని ఆర్థించాడు. మారీచుడి దగ్గరికి గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ వార్యమాణ శుభోహస్సో మారిచేస రావణ నవిరోధ బలవత క్షామో రావణతేనాతే అనాదృత్య తూ తద్వాక్యం రావణం కాలచోదిత జగామ సహ మారిచ తస్యా శ్రమపదం వత్తతో. అప్పుడు ఆ మారీచుడు ఏం చేశాడు? అన్నా, శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు, అంతటి వారితో విరోధం నీకు తగదు అని పలు విధాలు చెప్పి చూస్తాను. మంచివాడు ఇప్పుడు మంచి ఒకసారి చెడు బుద్ధి గడిగినప్పుడు మనం ఎన్ని చెప్పినా వినుకోడు అనమాట. అలా ఆయన చెప్పి చూస్తే ఇతను వినిపించుకోక పెడచోని బట్టి ఆయుమూడిన రావణుడు మారుచిని వెంట పెట్టుకొని శ్రీరాముని వెంట పంచవాడి సమీపానికి చేరాడు. అంటే ఆశ్రమానికి ఆమె తీసుకెళ్ళేదానికి ఆశ్రమానికి చేరాడు. వీళ్ళందరూ కూడా చేరిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. తేన మాయిని వా దూరం అపవాహైప్యానుప్రాత్మజౌ జహార భార్యం రామస్య వృదం హత్వ జటాయుషం గృదం నిహతాం దృష్ట్యా హృతం శృత్వా చ మైథిలిం రాఘవం శోక సంతప్త విలాలపాకులేంద్రియ తతస్తైన శోకేన గృదం దగ్ధ్వా జటాయుషాం. ఎప్పుడైతే ఈ పిమ్మట రావణుడు మాయావిచారి మారుచుని సహకారంతో రామలక్ష్మణుడు వారి ఆశ్రమాన్ని దూరంగా పంపాడు. సీతాదేవిని అపహరించుకొని పోయాను. ఇప్పుడు మనకు తెలిసిందే, మాయలేడిగా వచ్చాడు. ఆ అమ్మవారు కోరింది అది మాయలేడి కావాలని. రాముడు ఆ మాయలేడి అంటే వెళ్ళాడు. ఆ మాయలేడి కొద్ది దూరం పోయేటప్పటికి ఏం చేసింది? లక్ష్మణ సీత అని అరిచింది. అరిచేటప్పటికి ఈయన కూడా లక్ష్మణుడు కూడా గట్టిగా వాదించి పంపించేసింది. పంపించిన తర్వాత ఏం జరిగింది? అక్కడ దారిలో అడ్డు తగిలి ఇప్పుడు రావణాసుడు ఎప్పుడైతే తీసుకెళ్తున్నాడు అమ్మవారిని, దారిలో అక్కడ ఎవరున్నారు? అక్కడ జటాయు ఉన్నాడు. ఈ జటాయు ఎవరంటే ఈ దశరథుడికి స్నేహితుడు. అంటే ఈయనకు కూడా 60,000 సంవత్సరాలు, దశరథుడు 60,000 సంవత్సరాలు బతికాడు. ఈయనకి స్నేహితుడు ఈయన జటాయు. అయితే ఈయన్ని కూడా ఆయన గాయపరిచాడు. ఎవరు? రావణాసుడు గాయపరిచాడు. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసర దశలో ఉన్న జటాయుని చూశాడు. ఎప్పుడైతే గాయపరిచాడు, మామూలు గాయపరచాల, ఇక ఆయన చూడంగానే ప్రాణం విడుస్తాడు. ఆ విధంగా గాయపరిచాడనమాట. గాయపరిచిన తర్వాత ఆ గ్రథము రావణుడు సీతాదేవి అపహరించిపోయిన వార్తను తెలిపి శ్రీరాముని యొక్క సన్నిధిలో కన్నుమూసింది. విషయాన్ని తెలిపి ఇట్లా రావణుడు తీసుకెళ్ళాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా గందరగోళం అయిపోయింది. అంటే ఈయన రెక్కలతో రావణాసుడి మీద దూకటం ఎగరటం ఇన్ని చేస్తే వచ్చేవరకు ఆ రావణాసుడు ఆయన రెక్కలు ఎరగొట్టి అంతా కూడా అక్కడంతా కూడా వాతావరణం బీభత్సంగా ఉందన్నమాట. ఆ విధంగా జరిగిన విషయం అంతా కూడా చెప్పిన తర్వాత కన్ను మూసినప్పుడు ఏం చేశాడు? తండ్రి స్నేహితుడు జటాయువు అమ్మవారి కాపలో ఉండమన్నాడు వచ్చేటప్పుడే. అయితే ఈ జటాయు మృతికి శ్రీరాముడు వ్యాకులతో చెంది ఏం చేశాడు? ఆయన కూడా ఎంతో శోకంలో మునిగిపోయి జటాయువు కూడా తండ్రిలాగే అంత్య సంస్కారాలు చేశాడు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.